మరి ఆదోని జిల్లా డిమాండ్తోన గత 25 రోజుల నుంచి ఆందోళన కార్యక్రమాలు, దీక్షలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోన, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలోన, మరి వామపక్ష విద్యార్థి సంఘాలు, కమ్యూనిస్టు పార్టీ సంఘాలు మరి దీక్షకు 25 రోజులు అవుతున్నా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కనిపించటం లేదా అని మరి వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము అడుగుతూ ఉన్నాము. మా డిమాండ్ ఏమంటే ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ ఇవన్నీ ఆదోని కలుపుకొని ఆదోని జిల్లాగా డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజుల నుంచి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా మరి ఆదోని గొంతు నారా చంద్రబాబు నాయుడు గారికి వినపడటం లేదా అని ఒక్కసారిగా అడుగుతూ ఉన్నాను. ఇప్పటికైనా మరి ఆదోని జిల్లా ఏర్పాటు చేయకపోతే మరి బస్టాండ్ దగ్గర పొద్దున కూడా మరి పోలీసులు కూడా విద్యార్థి సంఘాలని, ప్రజా సంఘాల నాయకుల్ని మరి బస్సులు వదలండి అనే ఉద్దేశంతోన లాక్కెళ్ళడం జరిగింది. ఈ విధంగా కొనసాగితే ఈ అక్రమ అరెస్టులకు భయపడము, ఈ అక్రమ కేసులకు భయపడము, రానున్న రోజుల్లో కూడా ఆదోని జిల్లా అవ్వకపోతే ప్రాణాలు అర్పించడానికి కూడా విద్యార్థి సంఘాలుగా మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఈ రాయలసీమ ప్రాంతంలోన, ఈ రాష్ట్రంలోన అత్యధికంగా వలసలు పోతున్న ప్రాంతం ఏదైనా ఉందంటే మరి ఇక్కడ ఆదోని ప్రాంతం చుట్టుముట్టు కోసిక్ కానీ, కౌతాలం కానీ ఇక్కడ ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లోనే, రాయలసీమ ప్రాంతంలోన, రాష్ట్రంలోనే అత్యధికంగా వలసలు పోతున్నారు. మరి యువగలం పాదయాత్రలో కూడా లోకేష్ అన్న గారు చూశారు. మరి ఈ వలసల నివారణ అరికడతామని చెప్పడం జరిగింది. మరి దాదాపుగా 18-20 నెలల కాలంలోనూ కూడా ఈ వలసల నివారణ అరికట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఇక్కడ నీళ్లు, నియామకాలు, ప్రాజెక్టులు, ప్రజలకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు ఇవన్నీ రావాలన్నా కూడా మేము ఆదోని జిల్లాగా దాదాపుగా ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే 100 కిలోమీటర్లు పోయి మధ్యలోనే గతంలోనే ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా మేము ఆదోని ప్రాంతవాసులుగా కోరేది ఒక్కటే, ఆదోని జిల్లాగా ఏర్పాటు చేసేంత వరకు ఈ ఆందోళన కార్యక్రమాలు ఆపే ప్రసక్తే లేదని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా. నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈ 4 ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయము ఈ నియోజకవర్గాల నుంచి కూడా ఆల్మోస్ట్ విద్యార్థి సంఘాలు కార్యకలాపాలు, ఆందోళన కార్యక్రమాలు కూడా జరిపిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా బంద్ మళ్ళీ కూడా ప్రకటించడానికి అన్ని నియోజకవర్గాలను కలుపుకొని సానుకూలంగా వాళ్ళు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఆదోని జిల్లా అయితే మాకు కూడా దగ్గర అవుతుందనే ఉద్దేశంతో